ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవు. ఈనాడు ఉచితంగా ఏమిచ్చినా అది శాశ్వతం కాదు. విద్య ఒక్కటే శాశ్వతం. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ఐఏఎస్లైనా, ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులైనా చదువుకోబట్టే, విజ్ఞానం ఉండబట్టే ఈరోజు రాష్ట్రాన్ని, దేశాన్ని ఏలగలిగిన ఐఏఎస్ ఐపీఎస్ లైన్. అందుకే మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ఇచ్చిన స్ఫూర్తితో ఎడ్యుకేషన్, ఇరిగేషనే మా మొదటి ప్రాధాన్యత. తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా అభివృద్ధి చెందిన జిల్లాగా ఎడ్యుకేషన్లో, ఇరిగేషన్లో ఎవరైనా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి తెలంగాణ పర్యటనకు వస్తే పాలమూరు జిల్లానే చూపించాలనేది నా కల. ఒకప్పుడు టోనీ బ్లేయర్ వచ్చినా, బిల్ గేట్స్ వచ్చినా, విదేశీ పర్యాటకులు ఎవరు వచ్చినా ఆనాటి ముఖ్యమంత్రులు వాళ్ళను పాలమూరు జిల్లాకు తీసుకొచ్చేటోళ్ళు. ఎందుకయ్యా అంటే మన పేదరికాన్ని చూపించడానికి, మన వెనుకబాటుతనాన్ని చూపించి, అయ్యా మేమందరం వెనుకబడ్డాం, పాలమూరు వాళ్ళు నిరక్షరాస్యతతో కొట్టుమిట్టాడుతున్నాడు, పాలమూరు జిల్లా ప్రజలు వలసలు పోతున్నారు, తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేవు, ఈ పేదరికాన్ని చూసి మాకేమైనా బిచ్చమయ్యా అని అడుక్కోవడానికి మనల్ని చూపించేవాళ్ళు. ఇది ఎంత బాధాకరమైన విషయమో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. పేదరికాన్ని చూపించడానికి ప్రభుత్వం గ్రాంట్స్ అడగడానికి పాలమూరు జిల్లాను ఒకనాడు చూపించేది. ఇక ఏమాత్రం ఇది సహించరానిది. మన పేదరికం కాదు, మన అభివృద్ధిని చూపించాలి, మన చదువులను చూపించాలి, మన విజ్ఞానాన్ని చూపించాలి, మనం కట్టుకున్న ప్రాజెక్టులు చూపించాలి. మన ప్రాంతంలో ఐఐటీలో చదువుకున్న వాళ్ళు, ఐఐఎంలో చదువుకున్న వాళ్ళు, ఐఏఎస్ ఐపీఎస్లు అయిన వాళ్ళను పాలమూరు జిల్లా నుంచి ఈరోజు దేశానికే సేవలు అందిస్తుందని మన అభివృద్ధి చెందిన ప్రాంతంగా మనల్ని చూపించుకోవాలి. ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మనకు రాదు. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. ఈ మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ప్రతి విద్యార్థులకు నేను చెప్తున్నా, క్రమశిక్షణతో చదువుకోండి, జీవితంలో పైకి రాండి. చదువు ఒక్కటే మన జీవితాన్ని, మన భవిష్యత్తును మారుస్తుంది. ఆ చదువులకు అవసరమైన నిధులు ఇచ్చే బాధ్యత నాది. పేదరికం పోవాలంటే పసిడి పంటలు పండాలి, రైతుల కళ్ళల్లో ఆనందం ఉండాలి. పసిడి పంటలు పండాలన్నా, పేదరికం పోవాలన్నా ప్రాజెక్టులను పూర్తి చేసుకోవాలి. అందుకే ఈనాడు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని, ఈనాడు ఎస్ఎల్బిసి పథకాన్ని, ఈనాడు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని, లేకపోతే జూరాలలో పెండింగ్ ఉన్న పనులను అన్నిటినీ పూర్తి చేయడానికి, ఆర్డిఎస్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి, ఆ పెండింగ్ పనులను అన్నిటిని కూడా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. నా సూచన ఒక్కటే, మా సహచర ఎమ్మెల్యేలకు ఎక్కడెక్కడైతే భూసేకరణ ఉందో, ఎక్కడెక్కడైతే R&R ప్యాకేజీలు పెండింగ్ ఉన్నాయో మొట్టమొదట నష్టపరిహారం వాళ్లకు ఇప్పించండి. నిన్న నేను ఆదిలాబాదులో చెనాక కొరాట, అదే విధంగా మిగతా ప్రాజెక్టులను సదర్మాట్ బ్యారేజ్ను నేను ప్రారంభిస్తే మేము సిద్ధం చేసినాం. రేవంత్ రెడ్డి వచ్చి ఫోటోలు దిగుతున్నాడని ఒక మారీచుడు మాట్లాడాడు. నేను మొన్న చెప్పిన, పురాణాలలో మీకు తెలుసు, శుక్రాచార్యుడు రాక్షసులకు గురువు, ఆయన ప్రియమైన శిష్యులు మారీచుడు, సుబాహుడు. ఎక్కడ దేవతలు యజ్ఞాలు చేసినా, ఎక్కడ దేవతలు యాగాలు చేసినా, ఎక్కడ లోక కళ్యాణం కోసం వాళ్ళు యజ్ఞం చేసినప్పుడు వాటిని భగ్నం చేయడానికి శుక్రాచార్యుడు మారీచుడిని, సుబాహుల్ని పంపించేటోడు. ఏ మాత్రం లోక కళ్యాణం జరగొద్దు, అక్కడ యజ్ఞాలు యాగాలను భగ్నం చేయండి అని. ఇవాళ కూడా ఒక శుక్రాచార్యుడు ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు, శాసనసభకు రమ్మంటే రాడు. శుక్రాచార్యుడు ఫామ్ హౌస్లు ఉంటాడు. మారీచుడిని, సుబాహుల్ని బామ్మార్దుల ముసుగుల్లో అసెంబ్లీకి పంపించి ప్రాజెక్టులను అడ్డుకోమని ఈరోజు కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు. కానీ మారీచుడు మాయలేడి రూపంలో వస్తే రాముడు బాణానికి ఏమైందో మీకు తెలుసు కదా. ఇలాంటి శుక్రాచార్యులను, మారీచులను, సుబాహులను వధించగలిగిన శక్తి, రాక్షసులను కట్టి పడేసే బలము పాలమూరు బిడ్డకు ఉంది. మాకు వ్యూహము తెలుసు, ఎత్తుగడ తెలుసు, దెబ్బకు దెబ్బ తీయడం కూడా తెలుసు. ఆనాడు చెల్లిందేమో పెద్దలు జైపాల్ రెడ్డి గారు, జానారెడ్డి గారు ఉన్నప్పుడు. ఈనాడు అది చెల్లదు, మాకు తెలుసు.
ఎవరు ఎట్లొస్తారో ఏ రూపంలో వస్తారో ఏ మారు వేషంలో వచ్చినా మాయలేడి రూపంలో వచ్చినా పాలమూరు జిల్లాలు ప్రజలు గుర్తుపడతారు, కర్రు కాల్చి వాత పెడతారు. మీరు ఎలాంటి ఆశలు పెట్టుకోకండి.